ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానిస్తూ ఆత్మీయ జీవితంలో ఎదగడానికి, బలపడడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి సమయాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను. మార్కు సువార్తను మనం ధ్యానిస్తున్నాం. అనేకమైన విషయాలు, అనేకమైన పాఠాలు నేర్చుకున్నట్టుకు దేవుడు మనకు కృప చూపిస్తున్నాడు. ఈరోజు మన ధ్యానం నిమిత్తమై ఏర్పరచిన లేఖన భాగము మార్కు సువార్త 9వ అధ్యాయము 30వ వచనం నుండి 37వ వచనం వరకు. ముందుగా మనం ఈ భాగంలో నుండి 30వ వచనం నుండి 32వ వచనం వరకు చదువుకుందాం. వారక్కడి నుండి బయలుదేరి గలిలయ గుండా వెళ్ళుచుండిరి. అది ఎవనికిని తెలియట ఆయనకి ఇష్టం లేకపోయాను. ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారు ఆయనను చంపెదరు, చంపబడిన 3 దినములకు ఆయన లేచునని వారితో చెప్పాను. వారు ఆ మాట గ్రహింపలేదు, కానీ ఆయనను అడగా భయపడిరి. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా శిష్యుని జీవితము, ద లైఫ్ ఆఫ్ ఏ డిసైపుల్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, యేసు ఉత్తరాన ఉన్న కైసరియా ప్రాంతం నుండి దక్షిణాన ఉన్న యెరూషలేము వైపుకు వెళ్ళాడు. తర్వాత ఆయన పరిచర్య అత్యంత చురుకుగా జరుగుతున్నటువంటి గలిలయ గుండా ఆయన ప్రయాణం చేశాడు. ఆయన చాలామంది వ్యక్తులతో కలుసుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ ఈ సమయంలో యేసు తన శిష్యులకు తనకు రాబోయేటువంటి శ్రమలు మరియు పునరుత్థానం గురించి వారికి బోధిస్తూ ఉన్నాడు. ఈ విషయాల మీద ఆయన వారికి బోధించడంపై దృష్టి పెట్టినట్లుగా ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తూ ఉంది. ఇంతలో శిష్యులు వారి మధ్యలో ఒక వాదాన్ని బయటికి తెచ్చారు. వారిలో ఎవరు గొప్ప అని ఒకరితో ఒకరు వాదించుకోవడం అనేది నేటి లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసు ప్రభు వారికి తెలియజేసిన సత్యం ఏంటనగా, దేవుని రాజ్యంలో గొప్పవారుగా సేవించబడరని యేసు వారికి బోధించాడు. దానికి బదులుగా అత్యల్పమైన, దీనమైనటువంటి స్థితిలో సేవ చేయడానికి వారు పిలువబడ్డారని యేసు ప్రభు వారికి స్పష్టపరిచినట్లు నేటి లేఖన భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవుని సేవ చేసేవారు సేవించబడాలని కాదు, కానీ ఇతరులకు దీన స్థితిలో ఉంటూ, అలుపులుగా ఉంటూ పరిచర్య చేయాలని యేసు వారికి బోధించాడు. ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం గమనించినట్లయితే 31 నుండి 32 వచనాల్లో యేసు తన శ్రమల గురించి శిష్యులకు ముందుగానే తెలియజేసినప్పటికీ, ముందుగానే వారిని హెచ్చరించినప్పటికీ వారు దాన్ని అర్థం చేసుకోలేదు. దాని గురించి వారు యేసును అడగడానికి భయపడ్డారు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటనగా, మనందరము మనం వినాలనుకుంటున్న వాటిని వినడానికి, మనం చూడాలనుకుంటున్న వాటిని చూడడానికి ఇష్టపడతాం. కానీ నిజమైన పరివర్తన చెందాలి అనంటే మనం నిజాయితీగా ఉండాలి, వాస్తవికతను ఎదుర్కోగలగాలి. మనము దేవుడు మనకు చెప్పే ప్రతి విషయాన్ని గ్రహించడానికి ప్రయత్నించాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రత్యేకించి మనం ఏదైనా శ్రమల్ని ఎదుర్కొన్నప్పుడు దాని మర్మము మనకు పరిచయం చేయబడి సిలువను మోసినప్పుడు దాని మహిమను మనం ఆస్వాదిస్తాం. శ్రమల్లో దాని వెనకాల దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకొని దేవుని మహిమపరిచే విధంగా మనం ఉండాలి అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. 33 నుండి 37 వచనాల్లో ఉన్న భావాన్ని మనం గమనిస్తే, నిజమైన శిష్యులు తమను తాము హెచ్చించుకొనరు, కానీ అత్యల్పమైన స్థానాలకు వారు దిగుతారు. అనగా తమను తాము తగ్గించుకునేవారుగా ఉంటారు. నిజమైన శిష్యుడు ఎప్పుడు కూడా తను తాను హెచ్చించుకోవడం అనేది యేసు ప్రభు ఈ లేఖనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఇతరులను కొట్టి, ఇతరులను త్రొక్కేసి పైకి ఎక్కేవారిని ఈ లోకం అభినందిస్తుంది, మెచ్చుకుంటుంది. కానీ బలహీనులకు మరియు అల్పులకు సేవ చేసేవారిని దేవుని రాజ్యము అభినందిస్తుంది, దేవుని రాజ్యం వారిని మెచ్చుకుంటుంది. కాబట్టి మనం ఈ లేఖన భాగం ఆధారంగా మనం ఎటువైపు అడుగులు వేస్తున్నాం, మనం ఏ దిశలో ప్రయాణం చేస్తున్నాం అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనల్ని మనం హెచ్చించుకునేటువంటి వారుగా ఆ విధంగా మనం సేవ చేయడానికి ముందుకు వెళ్తున్నామా, లేదా మనల్ని మనం తగ్గించుకొని ఇతరులకు సేవ చేయడానికి మనం ముందుకు సాగుతున్నామా అనేది మనం పరీక్షించుకోవాలనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి నేటి వాక్య భాగం ద్వారా శిష్యుడు తను తాను తగ్గించుకునే వ్యక్తిగా ఉండాలి అనేది యేసు ప్రభు నేర్పించడం ఈ లేఖనంలో మనం చూస్తూ ఉంటున్నాం.
ఆయన ఈ లోకానికి తను తాను తగ్గించుకొని వ్యక్తునిగా వచ్చి శిలువ మరణం పొందినంతగా యేసయ్య మనకు విధేయత చూపించాడు. కాబట్టి ఆయన వెంబడించే శిష్యులముగా మనం కూడా మనల్ని మనం తగ్గించుకుంటూ యేసును మనము కనపరిచే వారంగా, యేసు కొరకు మనం జీవించే వారంగా ఉండాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అనుదిన జీవితంలో మనం దేవుని వైపు చూస్తూ శ్రమల్లోనూ మన ఇరుకుల్లోనూ దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహిస్తూ దేవునికి ఇష్టంగా మన జీవితాలు మలుచుకునే విధంగా ఉండాలి అనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. అటువంటి కృప మన అనుదిన జీవితంలో దేవుడు మనకి ఇవ్వాలని, శ్రమలను ఎదుర్కొంటూ తగ్గింపు కలిగిన జీవితాన్ని జీవిస్తూ ఒక నిజమైనటువంటి శిష్యుడిగా మన జీవితాన్ని ప్రభు మహిమ కొరకు మనం జీవించే విధంగా దేవుడు మనకి సహాయం చేయలాగున దేవుని సహాయం కోరుతూ మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కృపతో మమ్మల్ని రక్షించావు, నీ శిష్యులుగా మమ్మల్ని నాయన నడిపిస్తున్నావు, నీకు వందనాలు. ప్రియమైన దేవ, ఇతరుల కన్నా ఉన్నతంగా ఉండాలని మా కోరికలు మేము విడిచిపెట్టి దానికి బదులుగా ప్రభా బలహీనులకు, దరిద్రులకు సేవ చేయడంలో నాయన ముందుకు సాగే కృప మాకు దయచేయండి. ఇతరులకు సేవ చేసి తగ్గించుకొని జీవించుటకు మాకు సహాయం చేయమని, నీ కృప ద్వారా మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ డైలీ రిఫ్లెక్షన్స్, ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాను. దేవుని కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి కాపాడునుగాక. ఆమేన్.